సైంధవ్ సినిమా ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పే ముందుగా ఓ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించే. అది కూడా నిన్న జరిగిన విషయమే. నాకు 5 ఏళ్ల కూతురు ఉంది. సంక్రాంతి పండగ కదా, సెలవులు కదా అని మా ఇంటికి కొద్ది దూరంలోనే ఉండే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది. రాత్రి 8 గంటల సమయంలో పాపను తెచ్చుకుందాం కదా అని వెళ్ళాను. నేను వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నోట్లో డబ్బులు పెట్టుకున్నా అంటూ ఏదో చెప్తుంది. ఏమైందమ్మా అని పక్కనే ఉన్న మా మరదల్ని అడిగాను. నోట్లో కాయిన్ పెట్టుకుంది బావా, గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. నేను వెంటనే రితికాను వంగోబెట్టి వెనక వైపు నుంచి గట్టిగా కుట్టాను. వెంటనే ఆ కాయిన్ బయటకు వచ్చేసింది అని నా మరదలు చెప్తుంటే నాలో గుండె దడ మొదలైంది. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. అలా పెట్టుకోవచ్చా అని సీరియస్గా కోప్పడితే వెంటనే ఏడుపు మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ 4 తిడితే ఇంకా ఏడ్చింది. ఆ తర్వాత దగ్గర కూర్చోబెట్టుకొని, అది కాదమ్మా, అలా నోట్లో డబ్బులు పెట్టుకోకూడదు, కాయిన్స్ పెట్టుకోకూడదు, అవి గొంతులో ఇరుక్కుపోతే చచ్చిపోతారని చెప్తే, అవునా నానిలాగా చచ్చిపోతారా అని మా అమ్మను కూడా గుర్తు చేసి నన్ను హత్తుకొని ఏడవటం మొదలుపెట్టింది. కొన్ని గంటల పాటు నాకైతే మైండ్ పనిచేయలేదు. మా మరదలు కనుక వెంటనే చూసి అలా చేయకపోయి ఉంటే పాపకు ఏమయ్యేదో అని తలుచుకుంటేనే ఇప్పటికీ భయం వేస్తోంది. ఓ కూతురు ఉన్న తండ్రిగా నాకు కలిగిన ఫీలింగ్స్ ఇవి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సైంధవ్ సినిమాలో కూడా హీరోది ఓ తండ్రి పాత్రే కాబట్టి. 5-6 ఏళ్ల వయసు ఉండే కూతురికి తండ్రిగా వెంకీ నటించాడు. ఆ పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. తల్లి లేదు, ఎప్పుడో చనిపోయింది. ఆ తండ్రే అన్నీ తానై ఆ పాపను కంటికి రెప్పలా పెంచుకుంటూ ఉంటాడు. ఉన్నట్టుండి సడన్గా ఓ రోజు స్కూల్లో కింద పడిపోతుంది, వణిగిపోతూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని నేరుగా చూసిన తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? కంగారుగా ఆసుపత్రికి తీసుకెళ్తే, మీ పాపకు అరుదైన వ్యాధి వచ్చింది, నరాలకు సంబంధించిన వ్యాధి, అది స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అంటారు, దాని ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్లు అంటాడు. సార్ మీరు పొరపాటున చెప్తున్నారేమో, 17,000 అయ్యే ఉంటుంది అని పక్కనే ఉన్న ఒక ఆమె అంటుంటే, కాదండి, ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదే ఏకంగా 17 కోట్లు అని చెప్తాడు. వారం 10 రోజుల్లాగా పాపకు ఇంజెక్షన్ ఇవ్వకపోతే బతకడం కష్టమని ఆ డాక్టర్ చెప్తే ఆ తండ్రి పరిస్థితి ఏమిటి? నువ్వు పక్కన ఉంటే నాకు ఏం కాదు డాడీ, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సూపర్ మ్యాన్వి డాడీ అని ఎప్పుడూ చెబుతూ ఉండే ఆ పాప 10 రోజుల కంటే ఎక్కువ రోజులు బతకదు అని తెలిస్తే ఆ తండ్రి మానసిక వేదన ఎలా ఉంటుంది? 1 కాదు 2 కాదు, ఏకంగా 17 కోట్ల రూపాయలను ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎలా తీసుకురాగలడు? ఇది సైంధవ్ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూల్గా సాగిపోతూ ఉంటుంది. 2 వేరు కథలు నడుస్తూ ఉంటాయి. విలన్ కథ ఓవైపు, హీరో కథ మరోవైపు నడుస్తూ ఉంటుంది. అయితే హీరోకు విలన్లకు సంబంధం ఉంది అన్న విషయాన్ని దర్శకుడు ముందే బయట పెట్టేశాడు. ఎక్కువ టైం తీసుకోలేదు. ఫస్ట్ హాఫ్లో ఓ పాట మాత్రమే ఉంటుంది. కూతురుతో ఉన్న అటాచ్మెంట్, కూతురికి తండ్రి అంటే ఎంత ఇష్టమో అన్నది తెలియజేసే సీన్స్, పక్కింటి ఆంటీతో హీరో జర్నీ, ఇలా కూల్గా ఈ సినిమా సాగిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే పాపకు ఓ వ్యాధి ఉంది అన్నది బయటపడిందో, ఎప్పుడైతే విలన్లకు కూడా ఓ సమస్య వచ్చి పడుతుందో, అక్కడి నుంచే సినిమా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ బోర్ కలిగిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం ఆ ఫీల్ ఎక్కడా కనిపించదు. హీరో చుట్టూ 1కి 4 సమస్యలు, విలన్లు క్రియేట్ చేసే సమస్యలు అవి. వాటి నుంచి తన వాళ్ళను ఎలా కాపాడగలిగాడు, చంద్రప్రస్థను ఎలా సేవ్ చేశాడు అన్నది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఈ సినిమాలో హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అలాని ఓ 20 నిమిషాల టైం తీసుకుని మరి హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను ఏమీ ఈ సినిమాలో చూపించలేదు. గతంలో ఇలా చేసేవాడు, అలా ఉండేవాడు, భార్య ఉండేది, కూతురు పుట్టింది, ఓ రొమాంటిక్ సాంగ్, ఓ ఫ్యామిలీ సాంగ్ కూడా ప్లే చేసి 20 నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ పెట్టడం అవసరం లేదు అని దర్శకుడు ఫీల్ అయ్యాడు. జస్ట్ విలన్ల మాటల్లోనే హీరో కెపాసిటీ ఏమిటి, అతడు ఏం చేసేవాడు, ఎందుకు మాఫియా ఫీల్డ్ను వదిలి నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోయాడు అన్నది చెప్పించాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అదే ఈ సినిమాకు ఓ రకంగా ప్లస్ అయింది. లేదంటే ఈ సినిమా ల్యాగ్ మరీ ఎక్కువ అయిపోయేది. వెంకటేష్ గారి ప్లస్ పాయింట్లు ఏమిటి అని ఎవరిని అడిగినా 2 సమాధానాలు చెప్తారు. అందులో మొదటిది, ఆయన కామెడీ టైం బాగుంటుంది. అలాగే ఆయన సెంటిమెంట్ సీన్లలో ఎరగదీస్తారు అనేది. ఈ 2 కూడా వెంకీ గారి బలాలు. అయితే ఇది అసలే కూతురి సెంటిమెంట్ సినిమా. ఇలాంటి సినిమాలు హీరో పాత్రలో ఉండి వెంకటేష్ గారు కామెడీ చేస్తే బాగోదు కదా. అందుకే ఈ సినిమాలో వెంకీలో మనం కామెడీ టైమింగ్ను అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక రెండోది సెంటిమెంట్. సైంధవ్ సినిమాలో ఈ సెంటిమెంట్ డోస్ అయితే విపరీతంగా ఉంది. నాకైతే 2-3 సీన్లలో నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి. క్లైమాక్స్ సీన్లో అయితే కన్నీళ్లు ఆగలేదు. కర్చీఫ్ పెట్టి తుడుచుకోవాల్సి వచ్చిందంటే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. సో సెంటిమెంట్ పరంగా ఈ సినిమా అయితే చాలా బాగుంది. అయితే కూతురి సెంటిమెంట్ ఒకటే ఈ సినిమాను గట్టెక్కిస్తుందా అంటే నో అనే చెప్పాల్సి ఉంటుంది. కూతురికి 17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. మరి దాన్ని వెంకటేష్ ఎలా తీసుకొస్తాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాలి, థ్రిల్లింగ్గా చెప్పాలి, కథనం కూడా గ్రిప్పింగ్గా ఉండాలి.
ఇక్కడే దర్శకుడు శైలేష్ కొలను కాస్త తప్పటడుగులు వేశాడనిపించింది. కథ కోర్ పాయింట్ బాగానే ఉంది. ఎవరు కూడా ఇంతవరకు ఏ సినిమాలో కూడా డిస్కషన్ చేయని వ్యాధిని దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. చాలా గ్రేట్, మంచి థాట్. కానీ కథ వరకు ఓకే, కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం శైలేష్ కొలను అంతగా మ్యాజిక్ చేయలేకపోయాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అస్సలు లేవు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా అసలే లేవు. వరుసగా వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు, మధ్య మధ్యలో కూతురి సెంటిమెంట్ సీన్లు, ఇలా ఈ సినిమా సాగిపోతూ ఉంటుంది. అయితే కామెడీని ఎలాగోలా సెట్ చేసేద్దామన్న ఉద్దేశంతో అనుకుంటా విలన్ పాత్రధారి నవాజుద్దీన్ సిద్దికీతో కాస్త కామెడీని పండించారు. అది కూడా ఆయన డైలాగ్స్ ద్వారానే చెప్పించారు. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కానీ మరీ కడుపుబ్బా నవ్వించే సీన్లు అయితే కానే కాదు. విలన్ పాత్రలో నటించిన నవాజుద్దీన్ సిద్దికీకి మంచి మార్కులే పడతాయి. అయితే ఇదే సినిమాలో ఆర్య కూడా ఓ ప్రధాన పాత్రలో నటించారు. నాకు అస్సలు అర్థం కాలేదు ఏంటంటే, ఆర్య ఏమిటి, ఈ సైంధవ్ సినిమాలో నటించడం ఏమిటి అని. ఆర్య వంటి స్టార్ యాక్టర్ ఉన్నాడు కదా, ఆయనకు ఓ మంచి రోల్ పడే ఉంటుంది, లేదంటే ఎందుకు ఒప్పుకుంటాడులే అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆర్య క్యారెక్టర్ ఈ సినిమాలో ఏమీ లేదు, అంతా డొల్లా. ఆయన స్థానంలో తెలుగులోని ఏ చిన్న నటుడిని తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకు ఆర్యనే తీసుకున్నారో దర్శకుడికే తెలియాలి. ఇక ఈ సినిమా కథను చెప్పేందుకు చంద్రప్రస్థ అనే కొత్త దేశాన్ని దర్శకుడు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో ఏమిటో. వైజాగ్ కేంద్రంగా నడిచే కథలాగా కూడా దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు కదా. ప్రత్యేకంగా ఓ కొత్త దేశం పేరును క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ అవసరమే లేదు. ఇక పాటలు కూడా సుసుగా ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్నది రెండు పాటలు. అందులో ఒకటి వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ లాగా పనికొచ్చింది. ఇక రెండో పాట సెకండ్ హాఫ్లో వస్తుంది. కూతురు మీద ఉండే పాట, అది పర్లేదు. రెండో పాట బాగానే ఉంది. బీజిఎం చాలా బాగుంది అని చెప్పలేము, కానీ పర్లేదు. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనేది కోట్లలో ఒకరికి వచ్చే వ్యాధి. ఇంజెక్షన్ ఖరీదు కూడా ఏకంగా 17 కోట్లు. సామాన్య జనాలే కాదు, కోటీశ్వరులు కూడా దీనికి చికిత్స చేయించుకోవడం అంటే మాటలు కాదు. ఈ వ్యాధి విషయంలో ప్రభుత్వాలు ఎందుకు అసలు పట్టనట్టు ఉంటున్నాయో అర్థం కాదు. ప్రభుత్వమే దీనికయ్యే ఖరీదును భరించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయాన్నే దర్శకుడు ఓ సినిమా ద్వారా చెప్పాడు. సో ఓ మంచి మెసేజ్నే యాక్షన్ అండ్ సెంటిమెంట్తో ఇవ్వాలి అనుకున్నాడు. శైలేష్ కొలనికి దర్శకుడిగా ఇది 4వ సినిమా. మొదటి సినిమా హిట్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. దీన్నే బాలీవుడ్లో తన దర్శకత్వంలోనే రెండో సినిమాగా రీబేక్ చేశాడు. ఇక మూడో సినిమా హిట్ 2 అడవిశేష్ హీరోగా నటించిన సినిమా ఇది కూడా మంచి హిట్ను సాధించింది. ఇక 4వ సినిమా సైంధవ్ సినిమా. శైలేష్ కొలను గత 2 సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ట్విస్టులు గట్రా బాగానే రాసుకున్నాడు. కానీ సైంధవ్ సినిమా విషయానికి వచ్చేసరికి స్క్రీన్ ప్లే దెబ్బ కొట్టింది. ఆ సినిమాలు ఈ సినిమా వేరు జోనర్లే అయినా కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే వచ్చే సినిమా కాబట్టి దానికి తగినట్టుగానే మంచి స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు. కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా యాక్షన్ బ్యాక్డ్రాపే అయినా కూడా ట్విస్టులకు కొదవలేదు కదా. సో స్క్రీన్ ప్లే అన్నది ఈ సినిమాకు మైనస్. అయితే ఆ మైనస్ను అక్కడక్కడ వచ్చే సెంటిమెంట్ సీన్లతో వెంకటేష్ గారు కవర్ చేసేశారు. అందుకే థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు పర్లేదు, బాగానే ఉంది అనే అభిప్రాయంతో ప్రేక్షకులు వస్తారనమాట. మొత్తం మీద ఫైనల్గా ఈ సినిమా ఎలా ఉంది అన్నది చెప్పుకోవాలంటే పర్లేదు, బాగుంది అని చెప్పగలిగే సినిమా. వెంకటేష్ గారి అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది. అలాగే మీకు కనుక కూతురు ఉండి ఉంటే, అంటే కూతుళ్ళు ఉన్న తండ్రులకు ఈ సినిమా నచ్చేస్తుంది. కొత్తదాన్ని కోరుకునే, కొత్త కథాకథనాలను కోరుకునే సినీ ప్రేక్షకులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ సినిమాకు పాస్ మార్కులు ఇస్తారు. ఇక ఈ సంక్రాంతికి ఫుల్ కామెడీ ఉండాలి, ఐటమ్ సాంగులు ఉండాలి, ఇరగదీసే మాస్ ఫైట్లు ఉండాలి, యాక్షన్ ఎంటర్టైనర్ కావాలి అంటూ కోరుకునే ఆడియన్స్ అయితే ఈ సినిమాకు దూరంగా ఉంటేనే బెటర్. అనవసరంగా వెళ్ళి ఆ తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అంటూ నెగిటివ్ టాక్ను స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. ఇక చివరగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎగబడి మరీ వెళ్తారా అంటే మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇదండి సైంధవ్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.